గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో టాలీ ప్రయోజనాలు లోపాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు టాలీ క్రియేషన్ ఆఫ్ ఏ కంపెనీ గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ గురించి చెప్పుకున్నాం. మనకి స్క్రీన్ మీద కనిపించేదాన్ని ఏమంటామంటే గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ అంటాం. ఇందులో మనకి రెండు పార్ట్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ పార్ట్ అంటే ఈ పార్ట్. ఇందులో ఏం కనిపిస్తాయి అంటే మనకి కరెంట్ పీరియడ్, కరెంట్ డేటు, అంటే ప్రస్తుతం ఈరోజు ఏ డేట్లో ఉన్నాం, అలాగే ఏ పీరియడ్ అంటే మన యొక్క డేటు, మంత్, ఇయర్ కనిపిస్తుంది, డేట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ దగ్గర నేమ్ ఆఫ్ కంపెనీ అనే చోట మన ఆల్రెడీ కంపెనీ క్రియేషన్ మన సిస్టంలో ఏవైనా క్రియేట్ చేసిన కంపెనీ నేమ్స్ ఉంటే ఆ కంపెనీ నేమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి నేమ్ ఆఫ్ కంపెనీ అనే చోట. అదే డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే దాన్ని లాస్ట్ డేట్ ఎప్పుడు ఓపెన్ చేసాము అనేది మనకి ఇక్కడ ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ స్క్రీన్ మనం ఏమంటాము అంటే ఇది రైట్ సైడ్ స్క్రీన్. ఇక్కడ రైట్ సైడ్ స్క్రీన్ మనం ఏమంటామంటే మనకి కంపెనీ ఇన్ఫో ఉంటుంది. అలాగే దీన్ని మనం బటన్ బార్ అంటాం. ఈ బటన్ బార్ నెక్స్ట్ ఆప్షన్స్ నుంచి మనకు తెలుస్తుంది. ఫస్ట్ దీని గురించి చూద్దాం. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే సెలెక్ట్ ఏ కంపెనీ, సెకండ్ వన్ లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, థర్డ్ వన్ క్రియేట్ ఏ కంపెనీ, ఫోర్త్ వన్ బ్యాకప్, ఫిఫ్త్ వన్ రీస్టోర్, నెక్స్ట్ లాస్ట్ క్విట్. ఇలాగా ఈ ఆప్షన్స్తో మనకి కంపెనీ ఇన్ఫో అనేది కనిపిస్తుంటుంది. సెలెక్ట్ ఏ కంపెనీ కనుక సెలెక్ట్ ఏ కంపెనీని మనం ప్రెస్ చేస్తే ఇలాగా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ కంపెనీ స్క్రీన్ అంటాం. ఇందులో మనకి డైరెక్టరీ టాలీ ఎక్కడ ఉంది ఏంటి అనేది మనకి డైరెక్టరీ ఎక్కడ సేవ్ అవుతుంది అనేది చూపిస్తుంది. అలాగే మనం ఏ కంపెనీని అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో నేమ్ అనే చోట ఆ కంపెనీ నేమ్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ మనం ఎంటర్ చేసిన టాలీలో ఏ విధమైన కంపెనీలు లేవు కాబట్టి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ దగ్గర మనకి నో కంపెనీస్ డేటా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నో కంపెనీస్ ఆన్ డిస్క్ అని ఉంది కదా, అంటే ఇక్కడ ఏ విధమైన కంపెనీలు మనకి లేవు కాబట్టి ఇది మనకి ఖాళీగా ఉంది. సో ఇది సెలెక్ట్ ఏ కంపెనీ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తర్వాత లాగిన్ యాజ్ రిమోట్ యూజర్. ఇది మనకి అంతగా ఉపయోగం ఉండదు, దీని గురించి మనం వదిలేయచ్చు. నెక్స్ట్ క్రియేట్ ఏ కంపెనీ స్క్రీన్ మనం డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి క్రియేట్ ఏ కంపెనీ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని మనం కంపెనీ క్రియేషన్ స్క్రీన్ అంటాం. ఇక్కడ చూడండి, మనకి కంపెనీ క్రియేషన్ అని కనిపిస్తుంది కదా మీకు. సో ఇదేమవుతుంది అంటే మనకి కంపెనీ క్రియేషన్ స్క్రీన్ అవుతుంది. అంటే కంపెనీ క్రియేషన్ స్క్రీన్ మనకి ఇలా కనిపిస్తుంది. ఇందులో మనకి నేమ్ అంటే ఏ కంపెనీని అయితే మనం ఫీడ్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ నేమ్ని మనం నేమ్ అనే చోట ప్రెస్ చేసుకుంటాం. నేమ్ అనే చోట ప్రెస్ చేసుకుంటే మనకి కంపెనీ యాడ్ అవుతుంది. ఇక్కడ నేమ్ అనే చోట మనం నేమ్ టైప్ చేసుకుంటాం. సపోజ్ ఉదాహరణకి ఏ అండ్ కంపెనీ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఏ అండ్ కో అని ఎంటర్ చేసుకుంటాం. సో ఏ అండ్ కో అయిన తర్వాత నెక్స్ట్ మెయిలింగ్ నేమ్లోనికి వస్తుంది చూడండి, అంటే మెయిల్ అడ్రస్ ఏంటి అనే దాంట్లోకి వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేమ్ ఏదైతే ఉందో మెయిలింగ్ నేమ్ కూడా అదే అవుతుంది. నెక్స్ట్ మనకి అడ్రస్ బార్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం అడ్రస్ టైప్ చేసుకుంటాం. ఒకవేళ కావాలి అంటే టైప్ చేసుకోవచ్చు, లేదా ఎంటర్ కీ ద్వారా మనం నెక్స్ట్ కీకి కూడా వెళ్ళిపోవచ్చు. సో సామర్లకోట్. నెక్స్ట్ మనది ఏ కంట్రీ, స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఫర్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ కేటగిరీకి వచ్చేసరికి మనకి స్టాట్యుటరీ కంప్లైంట్స్ ఫర్ ఏ స్టేటు, పిన్ కోడ్ ఎంత, టెలిఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఏంటి అనే డీటెయిల్స్తో మనకి ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ స్టాట్యుటరీ ఏంటి అంటే మనకి
ఈ పక్కన డైలాగ్ బాక్సు వస్తుంది మనకి, అంటే అక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిన ఉన్న మనకి అన్ని స్టేట్స్కి సంబంధించి మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్, ఒకసారి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కనిపించిన చోట ఇక్కడ నన్ను, బంగ్లాదేశ్, ఇండియా ఇలాగా మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ మనం కంట్రీస్కి సంబంధించి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లోంచి మనం ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాం. ఇండియా ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ప్లేస్ని బట్టి ఇండియా అనేది వచ్చేస్తుంది. సో ఇండియాని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తామంట. నెక్స్ట్ నాట్ అప్లికేబుల్ పడింది, కానీ ఇక్కడ మనం ఇండియా తర్వాత స్టేట్. నెక్స్ట్ స్టేట్ ఏంటి మనకి ఆంధ్రప్రదేశ్, కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అది ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది, మనం పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే టెలిఫోన్ నెంబర్, అలాగే ఈమెయిల్, ఇవన్నీ అయిన తర్వాత వీటిని మనం ఎంటర్ చేసి ఎంటర్ ద్వారా మనం నెక్స్ట్కి బదిలీ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇదన్నీ అయిన తర్వాత కరెన్సీ సింబల్, కంపెనీ డీటెయిల్స్ అని అడుగుతుంది. కంపెనీ డీటెయిల్స్ నెక్స్ట్ ఇందాక మనకి కరెన్సీకి స్టేట్కి సంబంధించి అయ్యింది. ఇప్పుడు కంపెనీ డీటెయిల్స్ ఇచ్చుకుంటాం, తర్వాత సెక్యూరిటీ కంట్రోల్స్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు కంపెనీ డీటెయిల్స్ వచ్చేసరికి కరెన్సీ సింబల్ ఏంటి అని అడుగుతుంది. మనకి ఎప్పుడు కూడా కరెన్సీ సింబల్ రూపీసే. ఎంఎన్సీస్ కంపెనీస్కి సంబంధించినంత వరకు అయితే మనకి ఇది డాలర్స్లోనికి మారుతుంది. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీనా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా అని అడుగుతుంది. మనం అకౌంట్స్ ఓన్లీ పెట్టుకోవాలి. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ పెట్టుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు పర్చేజెస్ అవి రాసినప్పుడు ఏమవుతాయంటే మనకి యూనిట్లు అడుగుతూ ఉంటాయి, అంటే ఒక్కొక్క యూనిట్కి అడుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం వదిలేస్తాం. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్, ఏ సంవత్సరం నుంచి తయారు చేయమంటారు అకౌంట్స్ అని అడుగుతుంది. ఇది ఎప్పుడు కూడా మనకి ఏప్రిల్ నుంచి ఉంటుంది. అలాగే బుక్స్ బిగిన్స్ ఫ్రమ్ కూడా మనకి ఏప్రిల్ నుంచి ఉంటుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ కంట్రోల్. ఈ మనం టాలీకి సంబంధించినంత వరకు బెస్ట్ ఫీచర్ సెక్యూరిటీ కంట్రోల్ అని చెప్పుకున్నాం. అంటే ఎవరెవరు ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేదాన్ని మనం ఇక్కడ సెక్యూరిటీ కంట్రోల్ ఎస్ పెట్టుకుంటే దానికి సంబంధించి ఆప్షన్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చుకుంటాం. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటే తప్ప మనం దాన్ని ఓపెన్ చేయడానికి కానీ ఓపెన్ చేయకుండా ఉండడానికి కానీ అవ్వదు. అంటే ఇంకో పాస్వర్డ్ మర్చిపోయినట్టు మెయిల్కి అది ఇవ్వడం కానీ అలాగేమీ దీనికి రాదు. మనం కంపల్సరీ పాస్వర్డ్ ఇచ్చుకున్నాము అంటే గ్యారంటీగా ఇది ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా మనం దీన్ని సెక్యూరిటీ కంట్రోల్ అనేదాన్ని నో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పాస్వర్డ్ నో పెట్టిన తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా లాస్ట్ వాటికి రావచ్చు. ఏంటి అంటే మెయింటైన్ సెక్యూరిటీ ఇలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ యూజ్ సెక్యూరిటీ కంట్రోల్, రిపీట్ పాస్వర్డ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి అయిన తర్వాత మనకి ఎస్ ఎంటర్ ప్రెస్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ బేసిక్ కరెన్సీ ఇన్ఫర్మేషన్లోనికి వస్తాం. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మనకి కాలమ్స్, ఇది బేసిక్ కరెన్సీ ఇన్ఫర్మేషన్. దీంట్లోనికి వస్తాం. ఇందులో ఏంటి అంటే కరెన్సీ సింబల్ ఏం పెట్టమంటారు అని అడుగుతాడు. మనం ఎప్పుడూ కూడా కరెన్సీ సింబల్ రూపీస్లోనే ఉంటుంది. అలాగే ఫార్మల్ నేమ్ ఇండియన్ రూపీసా లేదంటే డాలరా లేదా ఏంటి అనేది ఉంటుంది. మనం పైన ఇండియా అని పెట్టిన తర్వాత దానికి ఆటోమేటిక్గా ఇది వచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్, అంటే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉండాలి, ఒకటా రెండా, అసలు ఉండక్కర్లేదా అనేది కూడా చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సింబల్ ఫర్ డెసిమల్ ప్లేసెస్, అంటే డెసిమల్ ప్లేసెస్ తర్వాత ఉన్న వాల్యూని ఏమంటాం.
పైసా అంటాం, అది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ షో అమౌంట్స్ ఇన్ మిలియన్స్లో అమౌంట్స్ని చూపించమంటారా అని అడుగుతుంది. మిలియన్స్లో అంటే మనకు 0.000 అలా చూపిస్తుంది అనమాట. నో అని పెట్టుకుంటాం. తర్వాత పుట్ ఏ స్పేస్ బిట్వీన్ అన్ అమౌంట్ అండ్ సింబల్ అంటే ఆర్ఎస్ అని రాసిన దానికి అమౌంట్కి మధ్య గ్యాప్ ఉంచాలా అక్కర్లేదా? గ్యాప్ ఉంచాలి కదా, కాబట్టి ఎస్ పెట్టుకుంటాం అనమాట. డెసిమల్ ప్లేసెస్ ఫర్ అమౌంట్ ఇన్ విండోస్, ఇది మనకి నో అవుతుంది. నో అయిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసుకోవడం ద్వారా మనం కంపెనీ క్రియేషన్ స్క్రీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి టచ్ అవ్వట్లేదు. ఇలాగా కీని